అమెరికా ప్రభుత్వం వీసాలపై బిగ్ అప్డేట్ ఇచ్చింది. స్టూడెంట్, ఎక్స్చేంజ్ విజిటర్, విదేశీ మీడియా ప్రతినిధులు, నాన్ ఇమిగ్రెంట్ వీసాలపై కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానాన్ని రద్దు చేసింది. ఇకపై వారికి నిర్దిష్ట కాల పరిమితితో కూడిన ఎంట్రీ పర్మిషన్ మాత్రమే ఇస్తామని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. ఇంతకుముందు విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్స్ తమ కోర్స్ కొనసాగినంత కాలం అమెరికాలో ఉండే అవకాశం ఉండేది. కొత్త రూల్స్ ప్రకారం నిర్దిష్ట గడువుతో మాత్రమే ప్రవేశం ఉంటుంది. F1 విద్యార్థులు, J1 ఎక్స్చేంజ్ విజిటర్స్ కి వారి ప్రోగ్రామ్ డ్యూరేషన్ మేరకు గరిష్టంగా ఒకేసారి 4 ఏళ్ల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ గడువు పొడిగించాలంటే అధికారికంగా ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టే కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇక F1 విద్యార్థుల విషయానికి వస్తే మొత్తం 24 నెలలకే పరిమితి. చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో ఉండేందుకు ఇచ్చే 60 రోజుల గ్రేస్ పీరియడ్ ని 30 రోజులకు తగ్గించారు. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ లో కోర్స్ మార్చడం లేదంటే మరో ఇన్స్టిట్యూట్ కి బదిలీ కావటాన్ని సాధారణంగా అనుమతించరు. గ్రాడ్యుయేట్ విద్యార్థులు టార్గెట్ మార్చడంపై పరిమితులు విధించారు. ఒక డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అదే స్థాయి లేదా అంతకంటే తక్కువ స్థాయి కొత్త కోర్సు చదివేందుకు అనుమతి ఉండదు. మీడియా ప్రతినిధుల వీసాల్లో కూడా మార్పులు చేశారు. ఐ వీసా కలిగిన విదేశీ మీడియా ప్రతినిధులకు వారి అసైన్మెంట్ పూర్తయ్యేంత వరకు గరిష్టంగా 240 రోజుల ప్రవేశం మాత్రమే ఉంటుంది. అంతకంటే ఎక్కువ కాలం ఉండాలంటే ఎక్స్టెన్షన్ కోసం దరఖాస్తు చేయాలి. చైనా పాస్పోర్ట్ ఉన్న మీడియా ప్రతినిధులకు 90 రోజుల పరిమితి మాత్రమే అమలులో ఉంటుంది. విదేశీ మీడియా సంస్థ డెఫినిషన్ ని కూడా కఠినతరం చేశారు.